చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తనుడువడేని, దయయు సత్యములోనుగా తలుపడేని. స్వామి చెప్పిన పూర్తిగా ప్రేమతో అందరినీ ఆదరించాలి, అభిమానించాలి. నోరు మనం గొంతు నొప్పేటంత గట్టిగా కూడా పాడాలట. ఎందుకంటే ఫిజికల్గా మనం పాడుతూ ఉంటే ఒకటి ఫిజికల్గా మనం అందులో భాగం తీసుకుంటాం, రెండోది పాట పాడుతున్నప్పుడు ఇంకో ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు ఒకే పని చేస్తుంది. మీరందరూ ఇంట్లో కూడా చూసుకోవాలి. ఇది రీసెర్చ్లో చెప్పిన విషయం. మాట్లాడుతున్నా పాడుతున్నా ఆ ఒక్క పని అవుతుంది, ఇంకో పని అవ్వదు కదా. అప్పుడు ఇంకోటి గురించి ఆలోచించే అవసరమే లేదు. భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. పాడేటప్పుడు ఏ భగవంతుని గురించి అయితే మనం పాట పాడుతున్నామో ఆ భగవంతుని లోపల ఊహించుకుంటూ ఉండాలి. ఇప్పుడు శివుడి గురించి పాడుతున్నాం, జటాజూటం అన్నాం అనుకోండి, శివుడు అలా నించున్నట్టు, గంగ వస్తున్నట్టు పడుతున్నట్టు. లేదు కృష్ణుడి గురించి మాట్లాడుకుంటే పిల్లలు ఊపుతున్నాడా, అంత చక్కగా స్వామి ఉన్నాడా. లేదు మన స్వామి గురించి పాడుకుంటే స్వామి నడిచి వస్తున్నట్టు, మన ఆశీర్వదిస్తున్నట్టు మనం ఊహించుకుంటూ పాడితే భగవంతుని చేరుకునే అవకాశం పూర్తిగా ఇందులోనే ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారు ఆయన? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తనుడువడేని, దయయు సత్యములోనుగా కలుపడేని. దయా సత్యం ఎప్పుడూ సత్యవాక్ పరిపాలన. చెప్పింది చేయాలి, చేసింది చెప్పాలి. లేనిపోని మాట్లాడకూడదు, తప్పులు చెప్పకూడదు. కలువనేటికి తల్లుల కడుపు చోటు. ఎందుకు? అమ్మకి కష్టం తప్ప అలాంటి మనిషి ఉండి లేక మనకేం ప్రయోజనం అని ఆయన రాశారు. అలాగే సదాశివ బ్రహ్మేంద్రుడు వారు మీ అందరికీ తెలిసిందే. పిబరే రసం పిబరే రామరసం పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర ఎప్పుడు రామనామామృతాన్ని తాగుతూ ఉండండి. దానివల్ల జనన మరణ భయ శోక విదూరం, పుట్టడం చావటం అనేటువంటి ఈ శోకాన్ని పూర్తిగా తప్పించి ఈ తిరుగుతున్న రంగుల రాట్ల నుంచి బయటికి తీసి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి రామనామాన్ని మీరు అమృతాన్ని తాగుతూ ఉండండి. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం. వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో నామస్మరణ కలియుగంలో చెయ్యండి అని పదే పదే నొక్కి వక్కాణించి చెప్పిన కారణమే ఇంతమంది మహానుభావులు ఈ విషయంగా సదాశివ బ్రహ్మేంద్రుడు వారు రాసిన ఈ పాట మీ అందరికీ తెలిసినవే. ఈ రకంగా చెప్పారు. భక్త కబీర్ ఏం చెప్పారు? తిలకమోదరాగంలో ముగిసి జపయజ్ఞములు చేయ ముక్తి లేదు, ముగిసి జపయజ్ఞములు చేయ ముక్తి లేదు, మొనసి తీర్థాల ములిగిన ముక్తి రాదు, మెరసి వ్రత నిష్ఠలను స్వల్ప ముక్తి లేదు. మరి భక్తితో రాముని భజించిన ముక్తి కలదు. ముగిసి జపయజ్ఞములు చేయ ముక్తి లేదు. జపాలు, యజ్ఞాలు, పూజలు, వ్రతాలు చేస్తాం, కానీ ఇవాళ సత్యనారాయణ వ్రతం ఏదో చేద్దాం కూర్చున్నాం. ఎంత సమయం భగవంతుడి మీద పెడుతున్నాం? అదొచ్చిందా, ఇది రాలేదా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వెళ్ళారా, తిన్నారా, తాగారా, పట్టుకొచ్చారా, చేశారా, వీటి మీదే ధ్యాస ఉంటే దానికన్నా, అంత డబ్బు ఖర్చు పెట్టే కన్నా, అంత సమయాన్ని దానికోసం వెచ్చించే కన్నా పూర్తి మనస్సుతో రామనామం కానీ ఎవరు ఏ దైవం ఇష్టమైతే ఆ నామాన్ని చేయటం ఎంత గొప్ప. ముగిసి జపయజ్ఞములు చేయ ముక్తి లేదు, మనసు తీర్థాల మునిగిన ముక్తి రాదు. ఎక్కడెక్కడికో వెళ్ళి తీర్థాలు మునిగి వస్తే మాత్రం ఏమైనా ముక్తి వస్తుందా? రాదట. వెరసి వ్రత నిష్ఠల సమర్ప ముక్తి లేదు, భక్తితో రాముని భజించిన ముక్తి కలదు అని ఆయన చెప్పారు. ఈ రకంగా మన స్వామి ఏం చెప్పారు? భజరే రామచరణ్ సతతం, భజరే రామచరణ్,
భజ రే జానకి జీవన రామం భజ రే రామ భద్రాచల రామం భజ రే పావన తారక నామం భజ రే శ్రీరామ రామేతి రామం భజ రే రామచరణ్ సతతం భజ రే రామ. మనందరం ఎంతో అదృష్టవంతులు అండి. ఎందుకంటే మెల్లిగా స్వామి చెప్పిన విషయాల దాకా వస్తున్నాను కాబట్టి. స్వామి 1918లో షిరిడి అవతారాన్ని సమాప్తి చేసిన తర్వాత 1926లో మళ్ళా తన జననం పుట్టపర్తిలో జరిగేటికి మధ్యలో 8 సంవత్సరాల కాలం ఉండగా ఎవరో ఒక భక్తుడు అడిగారు స్వామిని ఇంటర్వ్యూలో, స్వామి మరి 8 సంవత్సరాలు మీరు ఏం చేశారు అంటే స్వామి చెప్పారట, ఎక్కడున్నారు ఏం చేశారు, పరంధామంలో ఉన్నాను రా. ఈ 8 సంవత్సరాలు నా రాబోయే యుగంలో ఎవరెవరు ఏ ఏ పనులు నేనేమి చేయాలి, ఎవరేమి చేయాలి, ఎవరు ఎక్కడ తోడ్పడతారో అనే లిస్టు రాసుకున్నాను. మనందరం స్వామి చేత సెలెక్ట్ అయిన మనుషులము. ఏ ఒక్కరం సాయి సమితికి కానీ స్వామి పుట్టపర్తిలో కానీ అడుగు పెట్టలేము. ఆయన ఇష్టం లేకపోతే, ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఎన్ని జన్మాల పూర్వ పుణ్యం చేసుకున్నామో స్వామి మనందరినీ ఆయన ఫోల్డ్లోకి తీసుకుని మనందరి పేర్లు రాసుకొని మన ఇందులోకి తీసుకొచ్చారండి. కాబట్టి ఈరోజు ఉన్నాం. త్రేతాయుగంలో కోతులు మునులు ఋషులు, ద్వాపరయుగంలో గోపబాలులు గోపికలు, వీళ్ళందరిలోంచి సెలెక్ట్ చేసిన వాళ్ళమే మనం కలియుగంలో స్వామితో పాటు ఆయన నడిచే భూమి మీద నడవడం, ఆయనతో భాషణ, ఆయన స్పర్శ సంభాషణ, ఆయన అనుగ్రహం కలిగి ఆయన చెప్పిన రీతిలో మన